చిక్కులు ఉన్నాయి, చాలా డొక్కలు ఉన్నాయని చెప్పారు. ఏమి చిక్కులయ్యా, ఏమి చెప్పండి అని చెప్పి కూర్చొని కమిటీతో మేము కూడా కూర్చొని స్వయంగా నేనే కూర్చొని మొత్తం కూడా ఎంత భూమి వస్తుంది, ఎంత వస్తుంది, ప్లాట్దారు వల్ల ఏమి లాభం లేదన్నారు. ప్లాట్దారులలో 100 ఎకరాలు ప్రభుత్వానికి వస్తుందని చెప్పి కమిటీ తరఫున మనం నిరూపించాం. మనం చెప్పడం జరిగింది. ఇంత స్థలాన్ని మన ప్లాట్ల నుంచి ఇలా అందజేస్తూ ఉంటే ఈరోజు అంత లాభం చేకూరుస్తూ ఉంటే ప్లాట్దారు తరఫున ఆ రోజు వేసి చాలా కష్టపడి చేస్తే అప్పుడు ప్రొసీడింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ప్రొసీడింగ్ ఇచ్చేటప్పుడు మనం చెప్పాం, ప్రొసీడింగ్ వల్ల మాకు పెద్ద ప్రయోజనం లేదు, మాకు ఇళ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ చేసి మాకు ప్లాట్ నెంబర్ వేసి ప్లాట్లు ఇస్తే అప్పుడు మీరు న్యాయం చేసేటని చెప్పాం. ఖచ్చితంగా చేస్తాము, ఇది మున్సిపాలిటీకి భూమి అప్పగిస్తానని చేస్తామని చెప్పారు. మొన్న డిసెంబర్ చివరిలో మున్సిపాలిటీ కూడా అప్పగిస్తా చేశారు. వచ్చిన తర్వాత దానికి కూడా పోదాం కమిటీ అంటే మేమేం చేస్తామని చెప్పి పోయి చేశారు. ఈరోజు వచ్చేసిన తర్వాత ఈరోజు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఎవరంటే అయ్యా ఇది అంత తేలిక కాదు, టైం అవుతుంది, ఎలక్షన్ తర్వాతే చేయగలుగుతామని చెప్తున్నారు. మళ్ళా మేము చెప్పాం, అయ్యా మీరు ఉంటారో ఉండరో తెలియదయ్యా, గతంలో కూడా అట్లే చెప్పారు, మీరు ఉండగానే ఈ పని ఏదైనా చేస్తే మీకు సంతోషం, మేము కూడా మీకు ఏదైనా ఉపయోగపడాలనుకుంటుందని లబ్ధిదారులందరూ చెప్పారు. కానీ ఇది అవదో అది ఇదని చెప్తున్నారు. కానీ ఇప్పుడు డిమాండ్ ఏదైతే మనం పెట్టామో ఇప్పుడు అయ్యే డిమాండ్ అయ్యే సమస్యలు ఖచ్చితంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేయాలి. ఆ రోజు చెప్పారు అన్ని లేఅవుట్లు చేస్తాం, కొన్ని పెండింగ్ ఉన్నాయి, వారం అన్నారు, వారం అయిపోయింది, 3 నెలలు అయింది. ఈ ఎరగాడికి పోయినాడు కమిటీ నాయకులు, ఈ చాలా చిక్కులు ఉన్నాయి, ఇది 40% అయింది, 50% అయింది అని చెప్తున్నారు. ఏం పర్సంటేజ్ పేపర్లో ప్రకటించారు కదా, ఈ దొంగ ఆటలాడతారు, మీ కథ తేలుస్తామని చెప్పి మనందరం కూడా ఈరోజు హెచ్చరిక చేయాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ అధికారులకు హెచ్చరిక చేయాలి. ఎందుకనంటే మీరందరూ కూడా ఈ విధంగా చేస్తే సరైనది కాదు అని చెప్పేసి మనం చెప్పాలి. అంతకుముందు ఆయన ఉన్నాడు కనక నరసారెడ్డి గారు, ఆయన ఎప్పుడు పోతే అన్న జస్ట్ వారం అయిపోతుంది, ఏంది 2 సంవత్సరాలు చెప్తున్నారు, వారం 10 రోజులు, వారం 10 రోజులు, ఏమయ్యా ఇవన్నీ. చివరికి జాయింట్ కలెక్టర్ గారు గట్టిగా నువ్వు కడతావు నన్ను కట్టమన్నావు అంటే అప్పుడు ప్రొసీడింగ్ ఆర్డర్స్ అనేది వచ్చాయండి. మీరు దృష్టిలో పెట్టుకోండి. అనేక పోరాటాలు, అనేక ఆందోళనలు తిరిగి చేస్తే అదే రకంగా ఈరోజు వెంటనే ఈ పెండింగ్ అవన్నీ కూడా వెంటనే ప్రొసీడింగ్ ఆర్డర్ ఇవ్వాలి. మేము ఒకటే కోరుతున్నాం, ఒకవేళ లేట్ అయితే అయింది, మీరు కౌన్సిల్లో మీటింగ్ వేసి ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్కి అప్పగించండి, ప్లానింగ్ చేయమని చెప్పండి, మేమందరం దగ్గరుండి వేసుకుంటాం. ఆ ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే పెద్ద ఇబ్బంది లేదు, ఎలక్షన్ రోజు కూడా పనిచేసే పెద్ద సమస్య కాదు. కాబట్టి ఇమ్మీడియట్గా కాంట్రాక్టర్కి ఇచ్చి ప్రొసీడింగ్ చేయాలి. అదే రకంగా జిల్లా కలెక్టర్ గారు, కమిషనర్ గారు, అట్లే ఆర్టీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఈ 5 మంది కూర్చొని 2 సెంట్లు అనేది కనీసమైన ప్లాట్ నిర్ణయించాలి. తుడా నామ్స్ ప్రకారం ఒక బిగ్ లేఅవుట్ వేస్తే దాదాపు 600 ఎకరాలు లేఅవుట్ వేస్తే ఖచ్చితంగా 2 సెంట్లు స్థలం అది నిర్ణయం చేయాల్సిన అవసరం ఉంది. అందువల్ల ఈరోజు కోరుతున్నాం, 2 సెంట్లు స్థలం ప్రతి ఒక్కరు కూడా ఇవ్వాలి. ఆ రకంగా చేస్తేనే న్యాయం జరుగుతుందని చెప్పి నేను చెప్తున్నాను. అందుకని ప్రభుత్వం చెప్తున్నారు, చూస్తూ ఉంటే ఏదో వీళ్ళు ఉద్యోగులే, ఎన్ని రోజులు వస్తారులే, వీళ్ళు మహిళలే, పెద్ద పట్టించుకోరులే వీళ్ళు అని అనుకుంటున్నారు. మీరు కానీ సరళంగా స్పందించి డేట్ కౌన్సిల్ ఎప్పుడు జరుగుతారో డేట్ నిర్ణయించి తీర్మానం చేయకుండా పోతే కలెక్టర్ గారితో కూర్చొని 2 సెంట్లు వెంటనే తీర్మానం చేయకపోతే మేము మొత్తం నడి బజార్లో ఉన్న మీ పాత మున్సిపల్ ఆఫీస్ కూడా టెంట్ వేసుకొని కూర్చొని దీక్షలు చేపడతామని చెప్తున్నాం. ఖచ్చితంగా వీళ్ళు ఈ న్యాయం చేయలేని వాళ్ళు ఈ ప్రజలకు ఏమి న్యాయం చేస్తారని చెప్పేసి అడగాల్సి వస్తుందని చెప్పి నేను హెచ్చరిక చేస్తున్నా. ఖచ్చితంగా చెప్తున్నాం, మీరు తగిన మూల్యం చెల్లించుకోకుండా మేము అన్నీ చేసాం, అవి చేసాం, ఇది చేసామని కాదు. ఈ సెట్టిపల్లి మొత్తం తిరుపతిలో ఉన్న ప్రజానికం అక్కడ తక్కువగా వస్తుందని మీరు ఇళ్ల స్థలాలు ఇవ్వకుండా పోతే ఏడ ఇళ్ల స్థలాలు ఇచ్చారయ్యా, ఏడో చిందేపల్లి అంట, ఆడికాడ మేము పోయేదయ్యా, ఆడాడో 50 కిలోమీటర్లు పోయి మేమేడ ఇళ్ళలో ఉండేది. అందుకని అప్పు చేసి పుస్తులు అమ్మి అవి ఉన్నటి అమ్మి ఆడపోయి ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకుంటే మమ్మల్ని వేధిస్తారా, మమ్మల్ని ఇబ్బంది పెడతారా? మీ నాయకులు సుబ్రహ్మణ్యం గారు చెప్పారు, 100 ఎకరాలు మొత్తం లేఅవుట్ చేసి అమ్మేస్తుంటే మీకు ఎక్కడికి కనబడలేదని నేను అడుగుతున్నా. ఈరోజు ఏదో కడుపు పండి వాళ్ళు పోయి మేము ఇళ్ళని వేసుకుంటామని పోతే వాళ్ళ మీద పరుగులు తీస్తున్నారు. రేణుగుంట ఎంఆర్ఓ చుట్టుపక్కలే 15 ఎకరాలు వేసి అమ్మేశారు.
గతంలో పేదవాళ్ళకు ఇళ్ల స్థలాలు ఆక్రమించుకుంటే హే ఇదంతా కోర్టులో ఉంది మీరు రావడానికి లేదన్నారు. ఇప్పుడు కడుపు పండిన పేదలు మొత్తం 153 ఎకరాల్లో పోయి వేసేస్తున్నారు. మీరందరూ కూడా చూశారు. మొత్తం ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తారని అడుగుతున్నారు, ప్రశ్నిస్తున్నారు. అటువంటి దుస్థితి రాకుండా, కడుపు మండకుండా ఖచ్చితంగా ఈ సమస్యని ప్రభుత్వం పరిష్కరించాలి. వెంటనే కౌన్సిల్ సమావేశం జరిపి కాంట్రాక్ట్కి అప్పగించి లేఅవుట్ వేయాలి. అదే రకంగా మనకు 2 సెంట్లు నిర్ణయించాల్సిన అవసరం ఉంది. పెండింగ్ లేఅవుట్ మనం 2 రోజుల లోపల మొత్తం పెండింగ్ లేఅవుట్లన్నీ కూడా ప్రొసీడింగ్స్ కానీ ఇకపోతే అందరూ మున్సిపల్ ఆఫీస్ కూడా కూర్చుందామా? ఖచ్చితంగా మీరు స్పందించారు. మొత్తం మహిళలందరూ కూడా రెడీ అంటున్నారు. టెంట్ వేసుకోండి. అవసరం అయితే ఇక్కడ ఏ రకంగా ఫారెస్ట్ కాంట్రాక్ట్ వరకు కూర్చున్నారో మీరందరూ కూడా 10 రోజులు అయిన తర్వాత మేము కూడా తీర్చి కూర్చోవాల్సి వస్తుందని చెప్పి మేము ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాను. మొత్తం ఊర్లో ఎక్కడ చూసినా మన వాళ్ళు ఉన్న దగ్గర మీటింగ్ పెట్టండి. మాకు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చారు, మేము ప్రభుత్వానికి ₹1,00,00,000 చెల్లించాం, అయినా కానీ మాకు స్థలాలు ఇవ్వడం లేదు. ఏంది దుర్మార్గం అని చెప్పేసి చెప్దాం. ఈ ప్రభుత్వానికి తగిన విధంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. అందువల్ల ఇది కరెక్ట్ కాదు. అన్ని రాజకీయ పార్టీలకు కూడా చెప్తున్నాం, మీరు మాటలు కాదు, మాకు నిజంగా సహాయం చేసే వాళ్ళైతే ఖచ్చితంగా దీనికి వచ్చి మద్దతు తెలియజేయాలి, దీనికి రావాలి, అందరూ కూడా దీనికి అండగా నిలబడాలి. మిగతా ప్లాట్దారులందరూ అన్ని సర్వే నెంబర్లో ఉండేవాళ్ళు ఈరోజు ఒక ఐక్యత వచ్చింది. ఆ రూపంలో పోరాటం చేయాలని మీ వెంట ఈ న్యాయపరంగా కానీ లేదు ప్లాట్లు ఇబ్బందులు కానీ ఏ విషయం వచ్చినా అధికారులతో కానీ ప్రజాప్రతినిధులతో కానీ మేము ఖచ్చితంగా కూర్చుంటాం. గతంలో దాదాపు 5-10 సార్లు బోమన అభినయరెడ్డి గారితో కూర్చొని మొత్తం కూడా మనమే ప్లాన్ రాసి ఏ లేఅవుట్కి ఎంత వస్తుందని చెప్పి నిర్ణయించిన తర్వాత ఆయన గట్టిగా పట్టుబడిన తర్వాత మాత్రమే కలెక్టర్ జేసీ ఎంఆర్ఓ ఆ రోజు ప్రొసీడింగ్స్ వచ్చాయి. అయ్యన్న లేకపోతే ఇది కూడా పుణ్యకాలంతో పూర్తయిపోతుంది. ఇప్పుడు ఒక ప్రొసీడింగ్ వచ్చింది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుంది. ఇది కాకుండా వెంటనే వచ్చి అర్జీ తీసుకొని మధ్యాహ్నమే కమిటీ మనమేమి అత్యవసరంగా పోవాలా, మధ్యాహ్నమే మేడం వస్తుంది, ఆమెతో కూర్చొని చర్చిద్దాం, అభినయరెడ్డితో చర్చిద్దాం. 2-3 రోజుల టైం వాళ్ళకి మొత్తం పిలిచిన వెంటనే అక్కడ టెంట్ వేసుకొని కూర్చుందాం. ఈరోజు మొత్తం కూడా